సూపర్ సార్, సూపర్. నేను కూడా చేయలేని పనిని మీరు చాలా చాలా సింపుల్ గా చేసేశారు. చూసారా, నమ్మకం ఉంటే మనిషి ఏమైనా చేయగలడు. భూమికి మీ మీద ఎంత నమ్మకమో అదే ఈరోజు నాకు ఉపయోగపడింది. ఐ మీన్ మనకు ఉపయోగపడింది అంటున్నాను. సార్, మీరెందుకు ఇంకా గిల్టీగా ఫీల్ అవుతున్నారు? ఇదంతా మీరు మీకోసం చేయలేదు, మీ కూతురు కోసం చేశారు. మీరు బయట ఉంటేనే కదా మీ కూతురికి మీరు అండగా ఉంటారు. మీ కూతురి జీవితంలో మీకున్న స్థానమే వేరు సార్. ఆ బంధాన్ని కాపాడుకోవడానికే మీరు చేసిన పని తప్పే కాదు. స్వార్థం అందరికీ ఉంటుంది సార్, కానీ ప్రతి స్వార్థం చెడ్డది కాదు. మీ స్వార్థంలో ప్రేమ ఉంది. మీ కూతుర్ని కోల్పోతానేమో అనే భయం ఉంది. అంతే సార్, అంతే. మీరు దాని గురించి గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. టేక్ కేర్ సార్. థ్యాంక్ యూ. ఆ ఫోన్ తీసిన దొంగ నేనే అని తెలిస్తే భూమికి నేను శాశ్వతంగా శత్రువు అయిపోతానేమో. మీరా, ఏడుస్తున్నావా? ఏమైంది? ఏం లేదులే వదినా. ఏమీ లేదంటావేంటి? ఏడుస్తుంటేను నీ మొహం చూస్తేనే తెలుస్తోంది నీకేదో అయిందని. ఏమైంది చెప్పు. మా ఆయన ఆ శారదాన్ని తీసుకుని ఊటీకి వెళ్ళిపోయాడు. అక్కడ దానికి ప్రశాంతత కావాలంట. ప్రశాంతత. అది కోలుకునేంత వరకు అక్కడే దాంతోనే ఉంటారట. ఇప్పుడు ఆయనకి నేను అసలు కనిపించట్లేదు వదినా. ఆ శారద ఒక్కతే కనిపిస్తుంది. తన గురించి ఆలోచిస్తున్నారు, ఆవిడ గురించే బాధపడుతున్నారు. నేను అసలు ఒక దాన్ని ఉన్నాననే విషయమే మర్చిపోయారు. నన్ను తీసుకొని వెళ్ళలేదు కూడా. ఓ, ఇంత జరిగిందా? సరే, ఇప్పుడేంటి? కేపీ ఆ శారద పక్కన ఉండకూడదు, అంతేనా? అంతే. నువ్వేం చేస్తావు? అది నీకు అనవసరం మీరా. చూడు, నీ సంతోషమే నాకు కావాలి. మీ ఆయన ఇక్కడికి వచ్చేస్తాడు. ఎలాగా? వాళ్ళు ఇక్కడ లేరు కదా. ఎక్కడికెళ్తే ఏంటి? నేను చెయ్యాల్సింది చేస్తాను. కేపీ శారద పక్కన ఉండడు, నీ దగ్గరికి వచ్చేస్తాడు. చాలా, ఇక రిలాక్స్ అవ్వు. నిజంగానా వదినా? నిజంగానే. ஹலோ, வேலை முடிஞ்சிடுச்சோ? அவன் நம்ம கிட்ட இருக்கான். இப்போ என்ன பண்ண சொல்லுங்க. వాణ్ణి అలాగే పట్టుకుని హైదరాబాద్కి తీసుకొచ్చేయండి. జాగ్రత్తగా తీసుకురండి. సరే, అంగ కొండు వరను. ఏమైంది వదినా? మీరా, మీ ఆయన వస్తున్నాడు. ఎలా వస్తున్నారు? ఎలా అయితే ఏంటి, వస్తున్నాడు కదా. కానీ ఆయన రారు కదా. ఆ శారదను వదిలిపెట్టి అసలు రారు కదా. అందుకేగా చెప్పకుండా తీసుకొస్తున్నా. వదినా, ఏం చేశావు? ఏం చేస్తే నీకెందుకు వదినా? మీరా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఆ శారద పక్కన కేపీ ఉండకూడదు. ఉంటే గింటే నీ పక్కనే ఉండాలి. అంతే, అదే ఫైనల్. నిజంగానా వదినా? ఆయన నిజంగా వచ్చేస్తున్నారా? అదేగా చెప్పాను, వచ్చేస్తున్నాడని. నాకింకేమీ అక్కర్లేదు వదినా. ఆయన మాత్రమే కావాలి. ఆయన నా దగ్గర ఉంటే అంతే చాలు. ఉంటాడు. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ. ఓకే. అమ్మయ్యా. ఎక్కడైనా పెట్టి మర్చిపోయినట్టున్నావేమో భూమి.
మరి ఎవరు తీసుంటారో? ఇంకెవరు? అంటే ఆ అపూర్వ. ఆ అపూర్వ ఒక పని చెయ్యాలి అనుకుంటే మధ్యలో ఆపదు. 100 సార్లు కొట్టినా చావని పామది. ఖచ్చితంగా అపూర్వే తీసుంటుంది. సరే భూమి, నేను బయటికి వెళ్తున్నాను. ఈ రోజు ఉదయం కమిషనర్ గారిని కలుస్తానన్నా వెళ్ళలేదా భూమి? ఏమైందమ్మా? ఫోన్ నువ్వే కొట్టేశావు కదా? నేనా? అవును, నువ్వే. హ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను కొట్టేయలేదు. మరింకెవరు? ఎవరు కొట్టేశారో తెలిస్తే నీ కళ్ళు తిరిగి గిర్రనా కింద పడిపోతావు. ఎవరు? ఆహా, అది నేనెందుకు చెప్తాను, నువ్వే తెలుసుకో. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఏంటి? నీ గగన్ చనిపోయాడని నీకు తెలుసు,